అందరికీ నమస్తే అండి. మీకు ఐఐటికి సంబంధించి మరియు 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు ఉపయోగపడే మ్యాథ్స్లోని ఒక చాప్టర్ ట్రిగ్నోమెట్రీ గురించి ఒక బేసిక్స్ను చెప్పదలుచుకున్నాను. ఈ బేసిక్స్ అర్థం కాక ట్రిగ్నోమెట్రీ అంటే ప్రతి స్టూడెంటు హార్డ్ సబ్జెక్ట్ అన్నట్టుగా అనుకుంటా ఉంటారు. ఆ సబ్జెక్ట్లో ఉన్న బేసిక్స్ ఎవరికైతే పర్ఫెక్ట్గా క్యాచ్ చేస్తారో, ఎవరైతే పర్ఫెక్ట్గా ఆ బేసిక్స్ నేర్చుకుంటారో వారికి ట్రిగ్నోమెట్రీ అనేది చాలా చిన్న చాప్టర్ లెక్క కనిపిస్తుంది. మీకు ఆ బేసిక్స్లో భాగంగా నేను ఒక చిన్న వీడియోను మీ అందరి కోసం క్రియేట్ చేసి మా యొక్క శ్రీ ఆచార్య ట్యూషన్స్ యూట్యూబ్ ఛానల్లో ఈ వీడియోను పోస్ట్ చేస్తున్నాను. దయచేసి వీడియోను పూర్తిగా చూడండి. నేను చెప్పే విధానం నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. అదేవిధంగా మన ఈ శ్రీ ఆచార్య ట్యూషన్ ఒక అడ్రస్ వచ్చేసి హంటర్ రోడ్, హన్మకొండలో రోడ్ నెంబర్ 5 శ్రీరామ హిల్స్లో ఏరియాలో చెప్పడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా మీ పిల్లల్ని నేను చెప్పే విధానం నచ్చిన తర్వాత మీ పిల్లల్ని కూడా మా దగ్గరికి పంపిస్తే 6 నెలల లోపు మీ పిల్లలకి చదువు పట్ల శ్రద్ధ, నేర్చుకునే విధానం, మా చదువు పట్ల ఉన్న భయాన్ని పోగొట్టి తల్లిదండ్రులుగా మీరు కోరుకునే పిల్లలుగా మీ పిల్లల్ని తీర్చిదిద్దే అవకాశం మాకు ఇస్తారని కోరుకుంటున్నాము. కాబట్టి ఈ వీడియోని కొంచెం పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేయండి. మీకు ఫస్ట్ బేసిక్స్లో భాగంగా ట్రిగ్నోమెట్రీలో మనకు ఫస్ట్ తెలియాల్సింది ఏంటి అంటే యాంగిల్స్ అండ్ పైథాగరస్ థీరం. యాంగిల్ అంటే ఏంటిది, పైథాగరస్ థీరం అంటే ఏంటిది, ఈ రెండు తెలిస్తే ట్రిగ్నోమెట్రీని ఏ రకంగా ఈజీగా చేయొచ్చు అనేది మీకు చెప్తున్నాను. మరి ఇంగ్లీష్ మీడియం కదా తెలుగులో చెప్తున్నాను అంటే పిల్లల దగ్గర ఉన్న కన్ఫ్యూజన్ అనేది ఇది. ఇప్పుడు ఎంతమంది పిల్లలు ఎంత ఇంగ్లీష్ మీడియం స్కూల్ చదివినప్పటికీ వాళ్ళు ఫ్లూయెంట్ ఇంగ్లీష్ మాట్లాడలేకపోతున్నారు. రెండోది వచ్చేసి వారికి ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ కన్వే చేయడం వల్ల కొంతమందికి అర్థం కావడం లేదు. కాబట్టి నేను వాళ్ళకు పిల్లలకి ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ బోధిస్తాను, వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్తాను. మరియు ఇది తల్లిదండ్రులుగా మీరు అందరూ కూడా చూస్తారు కాబట్టి నేను తెలుగులో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దయచేసి వీడియో మొత్తం చూడండి. ఫస్ట్ మనకు ట్రిగ్నోమెట్రీలో మెయిన్ ఏంటంటే ట్రిగ్నోమెట్రీలో యాంగిల్ అని అంటే మనకు ఏదేది ఒక ఇనిషియల్ పాయింట్. మనకు ఈ ఐఐటిలో మనకు బేసిక్స్లో దీని డెఫినేషన్ ఉంటుంది. ఈ డెఫినేషన్ వచ్చేసి అండ్ యాంగిల్ అంటే ఒక యాంగిల్ అనేది ఎలా ఫామ్ అవుతుంది అంటే ఒక ఇనిషియల్ పాయింట్ నుంచి ఒక రే ఇలా వెళ్తుంది. ఇది OA అనే రే అనుకున్నట్లయితే ఇదే ఇనిషియల్ పాయింట్, ఈ O అనుకుంటే ఇదే ఇనిషియల్ పాయింట్ నుంచి ఇంకొక రే ఇలా వెళ్తుంది. దీన్ని మనం B అని అనుకున్నట్లయితే ఈ ABలను మనం కలిపినట్లయితే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏర్పడుతుంది. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఆల్వేస్ 90 డిగ్రీస్లో ఉంటుంది. ఇప్పుడు ఈ రెండు రేస్ ఇలా వెళ్ళినప్పుడు ఈ రెండు రేస్ మధ్యలో ఏర్పడే యాంగిల్నే మనము యాంగిల్గా డిఫైన్ చేసుకుంటాం. ఇది యాంగిల్ అంటే ఇక్కడ మనకు యాంగిల్ అంటే ఏంటిది అని అంటే ఇక్కడ ద యూనియన్ ఆఫ్ 2 డిఫరెంట్ రేస్, అండ్ యాంగిల్ ఆఫ్ 2 డిఫరెంట్ రేస్ ఏమైతే ఇక్కడ హ్యావింగ్ అంటే కలిగి ఉంటుంది. ఏముంటుంది, ఓన్లీ 1 ఇనిషియల్ పాయింట్, ఒక దగ్గర నుంచి మాత్రమే ఆ 2 రేస్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. దీన్ని మనం యాంగిల్ అంటాము అనేది మనకు అర్థమైంది. ఇప్పుడు ఈ యాంగిల్లో ఉన్న ఈ 2 డిఫరెంట్ రేస్ అనేది ఎక్కడికి గీసుకున్నా కానీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ గీసి రైట్ యాంగిల్ అని అన్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఈడ గీసుకున్నా కానీ మళ్ళీ ఇది రైట్ యాంగిల్ ఎక్కడ ఏర్పడుతుంది. అంటే ఒక యాంగిల్ అనేది ఆల్వేస్ ఒక రైట్ యాంగిల్లో డిఫైన్ చేస్తుంది. సో ఈ రైట్ యాంగిల్ అనేది ఏంటిది, 90 డిగ్రీస్ అనుకుంటే ఆ రేస్ వల్ల ఏర్పడే యాంగిల్ అనేది మనకు దానికి ఆపోజిట్ ఉన్న యాంగిల్ను ఈ యాంగిల్కు ఆపోజిట్ ఎదురుగా ఉన్న యాంగిల్ను ఆపోజిట్ సైడ్ లేదా ఆపోజిట్ సైడ్ అని అంటారు. ఆపోజిట్ సైడ్
తర్వాత ఈ యాంగిల్ కింద బేస్లో ఆనుకొని ఉన్నదాన్ని అడ్జసెంట్ సైడ్ అని అంటుంది. తర్వాత ఏదైతే ఈ 90 degrees యాంగిల్ అనేది మనము తీసుకుంటున్నామో దీనికి ఆపోజిట్లో ఈ యాంగిల్ ఆనుకొని పై వైపు ఉన్న దాన్ని ఏమంటారు అంటే హైపోటెన్యూయస్ అని అంటారు. హైపోటెన్యూయస్ సైడ్, ఆపోజిట్ సైడ్, అడ్జసెంట్ సైడ్. అంటే ట్రిగ్నోమెట్రీలో మనకు కావాల్సింది ఏంటి అంటే ఒక యాంగిల్ ఎలా ఏర్పడుతుంది, ఆ యాంగిల్ రెండు రేస్ తర్వాత ఏర్పడ్డప్పుడు ఆ రెండు రేసును మనం కలిపితే ఒక రైట్ యాంగిల్ ఏర్పడుతుంది. అది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లెక్క ఏర్పడుతుంది. ఆ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనేది ఆల్వేస్ 90 degrees ఉంటుంది. తర్వాత ఏదైతే ఆ రెండు రేస్ వల్ల ఏర్పడే యాంగిల్కు ఆపోజిట్ ఉన్న సైడ్ని వచ్చేసి, అంటే ఈ సైడ్ ఏం సైడ్ ఇది ఏబి అనే సైడ్, ఈ సైడ్ వచ్చేసి ఆపోజిట్ సైడ్ అనబడుతుంది. ఓఏ అనే సైడ్ అనేది అడ్జసెంట్ సైడ్ అనబడుతుంది. ఓబి అనేది హైపోటెన్యూయస్ అనబడుతుంది. ఇది మనకు ఒక బేసిక్ ట్రిగ్నోమెట్రీలో యాంగిల్ తర్వాత సైడ్స్ను డిఫైన్ చేయడానికి మనకు ఒక బేసిక్ అంటే ట్రిగ్నోమెట్రీలో. దీని తర్వాత పైథాగోరియన్ థీరం. దీన్ని బేస్ చేసుకొని పైథాగోరియన్ థీరం ఏమని చెప్పింది అని అంటే హైపోటెన్యూయస్ స్క్వేర్ అనేది అంటే దీన్ని మనం ఏమంటాం తెలుగులో కర్ణం అని అనొచ్చు. ఈ హైపోటెన్యూయస్ స్క్వేర్ అనేది ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ స్క్వేర్. అంటే ఈ కర్ణం అనేది ఈ రెండు సైడ్స్ల స్క్వేర్ యొక్క మొత్తానికి సమ్ ఆఫ్ ది బోత్ సైడ్స్, ఆపోజిట్ సైడ్ అండ్ అడ్జసెంట్ సైడ్. సో ఈ పైథాగోరియన్ థీరం యూజ్ చేసుకుంటే ట్రిగ్నోమెట్రీలో మనకు 20% అర్థమైనట్టు లెక్క. ఇప్పుడు దీని నుంచి మనం ఏం చేస్తాము అని అంటే మనకు ట్రిగ్నోమెట్రీ అనగానే అన్ని టీటా, సైన్ టీటా, కాస్ టీటా, టాన్ టీటా, సెక్ టీటా, కోసెక్ టీటా, కాట్ టీటా ఉంటాయి కదా అనుకుంటాం. అవి ఎలా వస్తాయి అంటే ఇప్పుడు సైన్ టీటా, ఫర్ ఎగ్జాంపుల్ సైన్ టీటా అనేది మనకి ఏ రకంగా డిఫైన్ చేయబడి కొన్ని మ్యాథ్స్లో కొన్ని ఫండమెంటల్స్ ఉంటాయి, కొన్ని ఫార్ములాస్ ఉంటాయి, అవి యూనిక్. వాటిని మనము బైహార్డ్ చేసి నేర్చుకోవాలి, కొన్నింటిని బైహార్డ్ చేసి నేర్చుకోవాలి. ఇందులో మనకు సైన్ టీటా అనేది ఏం చెప్తుంది అని అంటే ఇది సైన్ ఈ యాంగిల్ టీటా అనుకున్నట్లయితే సైన్ టీటా ఏమని చెప్తుంది అంటే ఆపోజిట్ బై హైపోటెన్యూయస్, ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూయస్. దీన్ని ఎలా ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూయస్ అని రాయొచ్చు. ఇప్పుడు ఇది మనకు ఒక బేసిక్ తెలిసింది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది, అది ఎలానైనా ఉండొచ్చు, ఈ సైడ్కైనా ఉండొచ్చు, ఈ సైడ్కైనా ఉండొచ్చు. ఇది ఇప్పుడు ABC అనే రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఇది 90 degrees, ఇది థీటా అనుకున్నట్టయితే మనకు మనకు ఒక సైడ్ ఇది 3 అని ఇచ్చారు, ఇది 4 అని ఇచ్చారు. ఈ సైడ్ ఎంత కనుక్కోండి అన్నారు. ఇది కనుక్కోండి అన్నప్పుడు మనకు ఇమీడియట్గా మనకు స్ట్రైక్ కావాల్సింది ఏంటి, థీటాకు ఆపోజిట్ ఉన్నది ఆపోజిట్, థీటాకు ఆనుకొని కింది సైడ్ ఉన్నది అడ్జసెంట్, థీటాకు రైట్ సైడ్లో పైకి ఉన్నది హైపోటెన్యూయస్. అంటే హైపోటెన్యూయస్ అనుకోవాలి. అంటే ఇప్పుడు మనం ఇమీడియట్గా ఈ పైథాగోరియన్ థీరంలో మనం దీన్ని చేస్తే మనకేమొస్తుంది, హైపోటెన్యూయస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఆపోజిట్ ఎంత ఉంది మనకు 4 స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ ఎంత ఉంది 3 ఉంది, 3 అంటే 3 స్క్వేర్. మనకి ఇక్కడ ఏమొస్తుంది 4 స్క్వేర్ అంటే 16, 3 స్క్వేర్ అంటే 9, అంటే టోటల్ ఇక్కడ 25 వస్తుంది. ఇక్కడ మనకు 25 ఏంటి, హైపోటెన్యూయస్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 25. మరి ఈజ్ ఈక్వల్ 25 అయితే ఈ స్క్వేర్ మనకు ఓన్లీ కావాల్సింది ఏంటి, హైపోటెన్యూయసే కావాలి. ఇప్పుడు ఈ స్క్వేర్ను ఈజ్ ఈక్వల్ అవతలికి తీసుకెళ్తే ఇది ఏమవుతుంది అంటే ఈ 25కి రూట్గా చేరిపోయి √25 అని వస్తుంది. సార్ ఇక్కడ హైపోటెన్యూయస్ స్క్వేర్ ఉంటే ఈజ్ ఈక్వల్ టు 25 ఉంటే దాని అవతలికి వెళ్తే రూట్ ఎందుకు అవుతుంది అంటే ఈ ఫండమెంటల్స్, ఇవి గుర్తుపెట్టుకోవాల్సిన ఫండమెంటల్స్. ఇది ఇవతలికి పవర్లో ఉన్నప్పుడు అవతల వైపు వెళ్తే రూట్లోకి వెళ్తుంది అనేది మనము ఫండమెంటల్ గుర్తుపెట్టుకోవాల్సినవి. ఇప్పుడు √25 వాల్యూ ఎంత అంటే 5. మరి √25 వాల్యూ 5 ఎట్లా వచ్చింది అంటే √25ని 5 స్క్వేర్ రూట్ అలానే రాయొచ్చు. ఈ √5 స్క్వేర్ని ఇంకేమని రాయొచ్చు, 5 స్క్వేర్
ఓల్డ్ పవర్ ఆఫ్ రూట్ పైకి వస్తే రూట్ తీసుకొస్తే 1/2 అని వస్తుంది. ఈ టూ క్యాన్సల్ అయితే 5/1 అంటే 5. అంటే ఇలాంటి బేసిక్స్ అన్నీ ఫండమెంటల్ బేసిక్స్ అన్నీ బై హార్ట్ చేసి నేర్చుకోవాలి. మరి ఇవి నేర్చుకోవాలి అంటే ఇంగ్లీష్లో ఒక చాప్టర్ చెప్పినప్పుడు స్కూల్లో ఆ చాప్టర్ గురించి చెప్పుకుంటూ వెళ్ళిపోతారు. కానీ ఇవన్నీ ఫండమెంటల్స్ నేర్పుతారా? నేర్పే టైం ఉంటుందా? ఉండకపోవచ్చు. సో అందుకనే మనం ఇవన్నీ నేర్చుకోవాలి. ఇప్పుడు ఈ సైడ్ మనం కనుక్కున్నాం, ఇది 5 అని వచ్చింది. మరి ఇప్పుడు దీంట్లో సైన్ టీటా ఎంత అని అడిగిన అనుకోండి. ఇప్పుడు సైన్ టీటా ఫార్ములా మనకు తెలుసు కదా, ఆపోజిట్ బై హైపోటెన్యూస్ అని. సైన్ టీటా ఏంటంటే ఆపోజిట్ ఎంత 4 అంటే 4. హైపోటెన్యూస్ అంటే ఇప్పుడు 5 అనుకున్నాం బై 5. సో సైన్ టీటా వాల్యూ ఎంత అంటే ఇట్లా అనుకోవచ్చు. అంటే ఇలాంటి బేసిక్స్ అనేది ఇలా మనము యాంగిల్ అంటే ఏంటిది, తర్వాత యాంగిల్ని బేస్ యాంగిల్ ఫామ్ కావడానికి 2 రేస్ ఎలా ఉపయోగపడతాయి, వాటిని బేస్ చేసుకొని ఆ రేస్ని కలిపితే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఎలా ఏర్పడుతుంది, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏర్పడినప్పుడు ట్రిగ్నోమెట్రీలో పైథాగోరియన్ థీరం ఏ రకంగా వచ్చింది, దాంట్లో సైన్ టీటా అనేది ఎలా వస్తుంది, సైన్ టీటా అంటే దానికి ఫార్ములా ఏంటిది, ఇలా కాస్ టీటా. ఇప్పుడు సైన్ టీటాకి మనం ఇది రాసినాం. సైన్ టీటాకి ఇది రాస్తే మళ్ళీ మనకు ఇమీడియట్గా మీకు కాస్ టీటా అనుకుంటే కాస్ టీటా ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది అంటే ఇది మనకి ఏది అడ్జసెంట్ బై హైపోటెనియస్. తర్వాత tan టీటా అంటే ఏంటిది, ఆపోజిట్ బై అడ్జసెంట్. అంటే ఇలా ప్రతిదీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. కాబట్టి మీరు ఈ ప్రతి సబ్జెక్ట్లో ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కానీ మా శ్రీ ఆచార్య ట్యూషన్స్లో అన్ని సబ్జెక్టులు నేర్పించబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్గా మీకు ఈ ట్రిగ్నోమెట్రీ గురించి వివరించాం. ఇందులో ఒక 10-15% మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వీటి మీద గ్రిప్ వస్తే 10th క్లాస్లో 10 to 12 మార్క్స్ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. ఇదే విధంగా తెలుగు లాంగ్వేజ్, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, తర్వాత మేజర్ సబ్జెక్టులైన మ్యాథ్స్, సైన్స్ అండ్ సోషల్ అండ్ కంప్యూటర్స్, ఐసిటి, వాటి మీద కూడా మీ పిల్లలకి క్లియర్గా గైడ్ చేస్తూ మీకు మీరు కోరుకునే విధంగా మీ పిల్లలు తయారు చేసే అవకాశానికి మా ట్యూషన్ పాయింట్కి పంపించండి. మా ట్యూషన్ పాయింట్ అడ్రస్ వచ్చేసి హంటర్ రోడ్, హన్మకొండలో, శ్రీరామన్స్ రోడ్ నెంబర్ 5లో ఉందండి. మీకు ఇంకా ఎలాంటి మా వీడియో నచ్చినట్లయితే, చెప్పే విధానం నచ్చినట్లయితే దయచేసి మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీ పిల్లల్ని మా వద్దకు ఒక 6 నెలలు పంపించిన తర్వాత మీ పిల్లల్లో వచ్చే ప్రోగ్రెస్ ఒకసారి గమనించండి. దయచేసి మీ పిల్లల యొక్క భవిష్యత్తు కోసం మేము కష్టపడతాం, మీరు కష్టపడుతున్నారు. మేము కూడా కష్టపడే అవకాశాన్ని మాకు ఇచ్చి మీ పిల్లలకు నేర్పించే అవకాశాన్ని మాకు అందిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న.